ఆదికాండంలో దేవుడైన యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడనని చెప్పి ఆయన విశదీపరచుకోవడం మనం చూడవచ్చు. అదే నిర్గమకాండంలోకి వచ్చేసేసేసరికి మోషే దగ్గర నేను యెహోవాను, నేను ఉన్నవాడను, అనువాడన అని అక్కడ విశదీపరుచుకుంటా ఉంటాడు. అయితే మనం చదివేటప్పుడు ఆదికాండంలో కూడా యెహోవా అనే పదాన్ని మనం అక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే నా అభిప్రాయం ఇది. ఇంటలెక్చువల్‌గా అబ్రహాంకి, ఇస్సాక్‌కి, యాకోబుకి యెహోవా అనే నామాన్ని ఆయన తెలియపరచుండొచ్చేమో గానీ, ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయి ఉండొచ్చు ఆయన యొక్క తత్వాన్ని. కానీ ఇక్కడ మోషే దగ్గర నిర్గమకాండంలో ఆయన ఇశ్రాయేలీయులకు, మోషేకి, మిగతా వారందరికీ ఆయన ఎవరో, ఆయన నామం గనుగన్న శక్తి ఏంటో ఆయన వారికి రుజువు చేసినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా.